మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి. తిరుమల వంటి ఆలయాల్లో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది. గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది. విమానం ముకుళిత పద్మం అంటే ముడుచుకొని ఉన్న తామర వలె ఉంటే, బలిపీఠం వికసిత పద్మం విరిసిన కమలం వలె ఉంటుంది. దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది. ఆలయ పురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి. ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ 8 దిక్కుల్లోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరిచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు. ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించిన శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెప్తున్నాయి. ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి, బలిపీఠం నుండి వచ్చే దైవిక శక్తిని తనలో నింపుకొని దైవ దర్శనానికి వెళ్ళాలి. బలిపీఠానికి ప్రదక్షిణ చేసే వీలు లేకపోయినా తాకి నమస్కరించుకోవచ్చు. బలి వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే, మానవులు దాన్ని భుజించకూడదు. బలిపీఠ దర్శనంతో భక్తులకు సమస్త దోషాలు పోతాయని శాస్త్రవచనం. అంతేకాదు ఆయా దిక్కుల్లో ఉన్న బలిపీఠాలను ప్రదక్షిణ సమయంలో నమస్కరించుకుంటూ పోవాలి. దానివల్ల ఆయా దిక్కుల అధిదేవతలు సంతోషించి మేలు చేస్తాయని పండితులు అంటున్నారు. ఇక తెలిసింది కదా, ఈసారి